హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మనం ప్యాన్లో హాట్ ఆయిల్ తీసుకోవాలి. ఇది పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేయాలి. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ లీవ్స్ని యాడ్ చేయాలి. ఇలా తీసైనా వేసుకోవచ్చండి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకి ఇలా జరుపుకుంటూ మధ్యలో మీరు పేస్ట్ చేసిన గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ని వేసుకోవాలండి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. అరోమా అయితే చాలా బాగుందండి. మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న మష్రూమ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ని ఒక 1 to 2 minutes పాటు సార్ట్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న టొమాటో ప్యూరీని యాడ్ చేద్దాము. టొమాటో ప్యూరీని కూడా కొంచెం కలిపేసుకుందాం. టొమాటోస్ కొంచెం మగ్గాక టొమాటో ప్యూరీ ఇదిగోండి ఇలాగా కొంచెం మగ్గింది. మగ్గిన తర్వాత మనం తీసుకున్న బాయిల్డ్ పొటాటోస్ని 4 పీసెస్గా చేసి యాడ్ చేసుకోవాలి. టొమాటోస్, మష్రూమ్ అండ్ పొటాటోస్, బాయిల్డ్ పొటాటోస్ మొత్తం అన్నీ కూడా కలిసేలాగా యాడ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. పొటాటోస్ వేసాక మనం దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా మరిగించాలి. టొమాటో ప్యూరీ, మష్రూమ్ అండ్ పొటాటోస్ బాగా కలిసిపోవాలి. సో దట్ టేస్ట్ మనకి బాగుంటుంది. ఇవి మరిగేలోపు మనం ద మెయిన్ 4 ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ వెరీ సింపుల్ అవి యాడ్ చేద్దామండి. మనకి తెలిసిందే టర్మరిక్ అంటే పసుపు, మిర్చి పౌడర్ తగినంత, ఆల్రెడీ నేను 2 మిర్చీస్ వేసాను కాబట్టి కొద్దిగా తక్కువే వేసాను మిర్చి పౌడర్. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు తగినంత సాల్ట్ మీరు తీసుకోవాలి. ఎక్కువ తక్కువ అయితే టేస్ట్ మారిపోతుంది. సో తగినంత సాల్ట్ తీసుకోండి. అండ్ గరం మసాలా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. మనం కొంచెం ఈ 3 సాల్ట్, టర్మరిక్ పౌడర్ అండ్ మిర్చి పౌడర్ 3 కలిసాక గరం మసాలా మనం లాస్ట్లోనే వేసుకుందాము. ఒక 2 minutes బాగా బాయిల్ అవ్వనిద్దాము. ఇప్పుడు ద ఫైనల్ ఇంగ్రీడియంట్ గరం మసాలాని యూస్ చేద్దాం. మీరు బాగా ఎక్కువ మసాలా తిన్నట్టయితే ఎక్కువ గరం మసాలా తీసుకోండి, లేదా లైట్గా తీసుకుంటే సరిపోతుంది. యూ కెన్ ఆల్సో యూస్ చికెన్ మసాలా ఫర్ మోర్ టేస్ట్. సో దిస్ విల్ బీ ఆ ఫైనల్ ఇంగ్రీడియంట్ గరం మసాలా విచ్ ఈస్ అ హోమ్ మేడ్ వన్ బై మై మామ్. గ్రేవీ కొంచెం దగ్గరికి వచ్చాక మనం
స్టవ్ ఆఫ్ చేసుకుందాం. our simple mushroom gravy is ready to serve. Let's serve our mushroom curry with hot veg pulao. The best combination.